మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటారు మున్సిపాలిటీని. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్దియా అంటే తిన్నమా, చాయ్ ఏదో బిస్కెట్ తిన్నామా, చాయ్ తాగినమా, పోయినమా అన్నట్టుంటుంది తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియాలో ఏం పని కాదు అనే ఒక అర్థం వచ్చేటట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె గాని పట్టణం గాని అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలతులు ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలతులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి విధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమని ఘంటాపదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పొచ్చు. నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్తలేదు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణది. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగుంటది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి ఆయన విజన్కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టంగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పంగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసింది. ఇప్పుడే సోదరి మాధవి చెప్పింది, సరిగ్గా 2014కు ముందు వేములవాడ గాని సిరిసిల్ల పట్టణాలు గాని పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు. నాకు యాదుకున్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం. ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ బిందెలడ్డం పెడుతురు, ఎక్కడ పోతే అక్కడ కుండలడ్డం పెడుతురు, లొల్లి ఉంటుండే. ఎందుకు? మంచినీళ్ళు లేవు, ట్యాంకర్లు. నాకు యాదుకున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని 4-5 ట్యాంకర్లు పెట్టి, లారీలు పెట్టి, ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీకి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత ఖర్చులతో మోటార్లు, బోర్లు వేపించినాం. ఆనాడు 2009 నుంచి 14 వరకు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలం సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని మరీ పనిచేసినాం. కానీ 14లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, 14 నుంచి 23 డిసెంబర్ వరకు దాదాపు 9.5 సంవత్సరాలు మనం ఎన్నడూ ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు, ఇది టీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అని చూడలే. సంకుచిత రాజకీయం చేయలే. ఎక్కడ ఉన్న ప్రజలు మన వాళ్ళే, వాళ్ళకు మేలు చేయాలని చూసినాం.
ఆ రకంగానే పనిచేసినాం కాబట్టే ఇవాళ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని 142 మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నిటినీ కూడా సమదృష్టితో చూసినాం కాబట్టే ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది. చొప్పదండి దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగింది. అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి, లైట్లు పెట్టాలి, పైసలు కావాలన్నాడు. ఆడునే పైసలు లేవని నేను చెప్పి ఎలగొట్టినా. ఆయన ఊక్కోలే. కేసీఆర్ గారి దగ్గర పోయిండు. సార్ రామన్న పైసలు లేవంటుండు, మరి ఏం చేయాలని అడిగిండు. ఇక సార్ పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి వెంటనే 33 కోట్ల రూపాయలు రవిశంకర్ గారికి చిన్న మున్సిపాలిటీ చొప్పదండి దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించిండు. ఇక ఆసుపత్రికి చాలా చేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పెద్ద అని చూడలే. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండే దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం, జిల్లా కేంద్రం చేసుకున్నాం.